హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని ముకుంద్ ఫ్యామిలీ. ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మనం డాన్స్ ఐకాన్ సీజన్ 2 ఎపిసోడ్ 6 నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మనోళ్ళు చేసిన పెర్ఫార్మెన్సెస్ చూస్తే మాత్రం వావ్ అనాల్సిందే. ఎందుకంటే ఒక్కొక్క పెర్ఫార్మెన్స్ ఒక్కొక్క అద్భుతం లాగైతే అనిపించింది. నాకు పర్సనల్గా అయితే 5 పెర్ఫార్మెన్సెస్లో కల్లా యష్ మాస్టర్ కంటెస్టెంట్ బినీటా చేసిన పెర్ఫార్మెన్స్ మాత్రం అద్దరిపోయిందని చెప్పాలి. కుర్చీని మడతపెట్టే సాంగ్ నిజంగానే కుర్చీని మడతపెట్టేసింది. మీకు వీళ్ళల్లో ఏ పెర్ఫార్మెన్స్ నచ్చిందో కిందైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక మనం చూస్తే నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నామినేషన్స్లో ఎవరికైతే గోల్డెన్ స్టార్ వచ్చి ఉంటుందో వాళ్ళకి యూజ్ చేసుకునే అవకాశం అయితే వచ్చింది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక్కరు మాత్రమే ఆ గోల్డెన్ స్టార్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ దీపిక, కంటెస్టెంట్ విపుల్ వీళ్ళైతే గోల్డెన్ స్టార్ యూజ్ చేసుకొని నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యి సేఫ్ జోన్లో ఉంటారు. సో ఇక్కడ గోల్డెన్ స్టార్ ఒక్కరు మాత్రమే యూజ్ చేసుకోవాలి కాబట్టి ఇంకా మరెవరికి ఛాన్స్ అయితే రాలేదు. మిగతా 4 మెంటర్స్ విత్ కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లో ఉంటారు. ఇక నామినేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ మెంటర్ దీపిక వచ్చి అమర్ అండ్ అనుష్క వీళ్ళనైతే నామినేట్ చేస్తుంది. నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటంటే ఆ శారీస్ రీజన్ ఏదో చెప్పింది. కాకపోతే అక్కడ కరెక్ట్, ఆ పాయింట్ కరెక్టే. కాకపోతే అక్కడ అమర్ అగ్రెసివ్ అయ్యాడు. అసలు అమర్ ఎందుకు అగ్రెసివ్ అయ్యాడో నాకు కూడా అయితే అర్థం కాల. ఎందుకంటే ఇక్కడ చెప్పిన శారీస్ ఎగ్జాంపుల్ తిరిగి మళ్ళీ అమర్ కూడా ఇక్కడ అన్ని పెర్ఫార్మెన్సెస్ చూసుకుంటే నీ పెర్ఫార్మెన్స్ కొంచెం డల్గా ఉంది అని చెప్పి చెప్పాడు. సో ఇక్కడ కూడా దీపిక చెప్పింది అదే కదా. కాకపోతే ఇక్కడ శారీస్ ఎగ్జాంపుల్ చెప్పింది. ఎందుకంటే దీపిక అమ్మాయి కాబట్టి శారీస్ అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి సో శారీస్ ఎగ్జాంపుల్ చెప్పింది అని అయితే నాకు అనిపించింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరి పెర్ఫార్మెన్సెస్లో కల్లా అమర్ అండ్ అనుష్క పెర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ అనిపించింది. అందుకే నామినేట్ చేశామని చెప్పడం కరెక్ట్ అని నా అభిప్రాయం. దానికి అమర్ అగ్రెసివ్ అయ్యి దానికి రీజన్ ఇదా అదా, శారీస్ షాపా, అది ఇదని చెప్పి చాలా మాట్లాడాడు. లాస్ట్లో ఒక డైలాగ్ వేసాడు, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఎ కవర్ అని ఒక సెంటెన్స్ కూడా చెప్పాడు. ఆ సెంటెన్స్కి మీనింగ్ ఏంటంటే ఫస్ట్ పెర్ఫార్మెన్సెస్ చూసే మీరు జడ్జ్ చేయొద్దు, మేము మళ్ళీ తిరిగి మంచి పెర్ఫార్మెన్స్తో వస్తాము అని అయితే దాని అర్థం. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో పెర్ఫార్మెన్సెస్ ఎలా ఉంటాయి అనేది. ఇక తర్వాత చూస్తే అమర్ అండ్ అనుష్క వచ్చి ప్రియాంక అండ్ కాంచీని అయితే నామినేట్ చేస్తారు. నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటంటే అన్ని పెర్ఫార్మెన్సెస్లో కల్లా నాకు మీ పెర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ అనిపించింది అని చెప్పడం జరిగింది. సో అది ఓకే. అంటే దీపిక చెప్పిన రీజన్ కూడా అదే కదా. సో అలాంటప్పుడు అప్పుడు కోపం మీదకి వచ్చింది. ఇప్పుడు ప్రియాంకకి ఎందుకు కోపం రాలేదంటే ప్రియాంక దాన్ని పాజిటివ్గా తీసుకునింది. అంటే మంచి మంచి పెర్ఫార్మెన్సెస్తో రావాలి, నామినేషన్లోకి వెళ్ళాలి, సేవ్ అవ్వాలి అని చెప్పని సైలెంట్గా ఉండింది ప్రియాంక. తర్వాత ప్రియాంక అండ్ కంచి వచ్చి సేమ్ మళ్ళీ అమర్ అండ్ అనుష్కనే నామినేట్ చేశారు. నామినేట్ చేసినప్పుడు కూడా సేమ్ రీజన్. సో అప్పుడు అమర్ అండ్ అనుష్క చెప్పిన రీజన్ ఏంటంటే సో మేము దీన్ని పాజిటివ్గా తీసుకుంటాం, నెక్స్ట్ పెర్ఫార్మెన్సెస్తో మేమైతే మంచిగా వస్తాం అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అనుష్క ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తుందో మనమైతే చూడాలి. ప్రాకృతి వచ్చి ప్రియాంక అండ్ కంచి వాళ్ళనైతే నామినేట్ చేస్తుంది. నాకైతే వాళ్ళని ఎందుకు నామినేట్ చేసిందో అయితే అర్థం కాలేదు. ఎందుకంటే కంచి చేసిన పెర్ఫార్మెన్స్ కంటే అనుష్క చేసిన పెర్ఫార్మెన్స్ డౌన్గా ఉందనైతే నా అభిప్రాయం. కానీ ఇక్కడ ప్రాకృతి ప్రియాంకని నామినేట్ చేసింది. ఎందుకురా మళ్ళీ అమర్తో గొడవ అని చెప్పని అనుకున్నట్టు అయితే అనిపించింది ప్రాకృతి. సో అందుకనే ప్రియాంకని అయితే ప్రాకృతి నామినేట్ చేసింది. ఇక లాస్ట్ చూసుకుంటే యష్ మాస్టర్ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ నా కంటెస్టెంట్కి ఎవరైతే పోటీ ఇస్తుంటారో వాళ్ళని నేను నామినేట్ చేస్తాను, సో ఇక్కడి నుంచి నేనైతే నా ప్లాన్ని చేంజ్ చేస్తాను అని చెప్పని అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ప్రాకృతి, బర్కట్ అరోరా వీళ్ళనైతే నామినేట్ చేయడం జరిగింది. సో మనం ఫైనల్గా చూసుకుంటే దీపికా కంటెస్టెంట్ విపుల్, అలాగే యష్ కంటెస్టెంట్ బినీటా వీళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నారు. సో మిగతా 3 కంటెస్టెంట్స్లో మీకు ఏ పెర్ఫార్మెన్స్ నచ్చిందో, మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా కిందైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుకు ఎలిమినేషన్తో అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.